హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి ఉల్లి పుదీనా పచ్చడి అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే ఒక కట్ట పుదీనా అయితే తీసుకున్నాను. ఫ్రెష్గా కడిగి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చీలను తీసుకున్నాను. అలాగే ఒక 2 ఉల్లిపాయలు మీడియం సైజువి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దాంట్లోకి పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 కప్ వరకు పల్లీలను అయితే తీసుకున్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అదే బాండీలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని ఇలా పచ్చిమిర్చీలని కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇంతేనండి, ఇవైతే ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి. అందులోనే మరొక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాని ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. మాకైతే ఈ పుదీనా పచ్చడి ఎంత తిన్నా కూడా అస్సలు బోరు కొట్టదండి. అంత టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఇలా కరకర అని సౌండ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, అది పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసేసుకొని ఇందులోకి ముందుగా పల్లీలను వేసేసుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక 10-12 వెల్లిపాయలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనాని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మిక్సీ పట్టుకున్నారంటే చాలా బాగుంటుంది. రోట్లో రుబ్బినట్టుగా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు దీన్నంతా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 5-6 ఎండుమిర్చి, కొద్దిగా పసుపుని వేసుకోవాలి.
ఇంతేనండి, చాలా సింపుల్గా ఇలా పోపు పెట్టేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి అయితే. వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నారంటే సూపర్గా ఉంటుందండి పచ్చడి. చాలా సింపుల్గా టేస్టీగా ఉల్లి పుదీనా పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఇలా వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నారంటే కమ్మగా కడుపు నిండా తినేస్తారండి అందరూ. నాకైతే ఏం వండాలో తెలియకపోతే ఖచ్చితంగా ఈ పచ్చడి అయితే చేస్తూనే ఉంటాను ఇంట్లో. సూపర్గా ఉందండి. అసలు చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.